పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో చేసిన ఎమోషనల్ డ్రామాలు అన్నీ కావు. రైతు బిడ్డ సెంటిమెంట్ తో జనాలని పిచ్చోలను చేసి టైటిల్ ఎగరేసుకుపోయాడు. తనను గెలిపిస్తే పేద రైతులను ఆదుకుంటాను అని కథలు చెప్పాడు. వచ్చిన ప్రైజ్ మనీలో ఒక్క రూపాయి కూడా తన కోసం వాడుకోను అని, తాను బతుకుతున్నదే రైతుల కోసం అంటూ భారీ డైలాగ్స్ కొట్టాడు. తీరా గెలిచిన తర్వాత చెప్పిన మాట మర్చిపోయాడు. వాగ్దానం గాలికొదిలేశాడు. మొన్న మధ్య ఒక నిరుపేద కుటుంబానికి ₹1,00,000 సహాయం చేశాడు. గోరంత దానం చేసి కొండంత ప్రచారం చేసుకున్నాడు. సహాయం గురించి అడిగిన వారిని తన గురువు శివాజీ చేత నోటికొచ్చిన మాటలు అనిపించాడు. మొదటి సహాయం చేసి కూడా నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు మరొకరికి డబ్బు పంపించింది లేదు. ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. ఇప్పటికీ సీజన్ 7 ముగిసి దాదాపు 8 నెలలు కావస్తుంది. సీజన్ 8 కూడా కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇంకెప్పుడు ప్రశాంత్ డబ్బు పంచేది అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ ఇవేమీ లెక్క చేయడం లేదు. ఫుల్లుగా ఎంజాయ్ మూడ్లోకి వెళ్లిపోయాడు. టీవీ ఈవెంట్లు, షాప్ ఓపెనింగ్స్, సోషల్ మీడియా ద్వారా బాగా సంపాదిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తన తోటి బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు, డిన్నర్లు అంటూ చిల్ అవుతున్నాడు. సెలబ్రిటీ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఎక్కడికి వెళ్లినా కారులో ఎంట్రీ ఇస్తున్నాడు. అందరికీ సెల్ఫీలిస్తూ తెగ రచ్చ చేస్తున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలో పల్లవి ప్రశాంత్ ఇచ్చుకునే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఇటీవల తన పొలంలో పనులు చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ప్రశాంత్ పర్ఫార్మెన్స్ అయితే ఆస్కార్ లెవెల్లో ఉంది. అయితే ఇది చూసిన నెటిజన్లు పల్లవి ప్రశాంత్ని ఏకి పారేస్తున్నారు. నీ ఓవర్ యాక్షన్ చూసి మోసపోయాం, నీకు అనవసరంగా ఓట్లు వేసి గెలిపించామంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ పూర్తిగా తన లైఫ్ స్టైల్ మార్చేశాడు. ఒకప్పుడు వ్యవసాయం చేస్తూ ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. గతంలో నిజాయితీగా పనిచేస్తూ వీడియోలు కూడా చేసేవాడు. ఇప్పుడు కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు. బిగ్ బాస్ పుణ్యమాని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా అకౌంట్స్ కి ఫాలోవర్స్ పెరిగిపోయారు. దాంతో ఆదాయం కూడా పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ సైతం ఇలానే చేశాడు. కౌశల్ మందా తాను టైటిల్ గెలిస్తే 50 లక్షలు క్యాన్సర్ రోగులకు సహాయం చేస్తాను అని హామీ ఇచ్చాడు. తీరా టైటిల్ కొట్టి బయటకొచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. హ్యాపీగా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా కౌశల్నే ఫాలో అవుతున్నాడు. గట్టిగా అడిగితే హామీలిచ్చి నెరవేర్చని రాజకీయ నాయకులను ఇలా అడగగలరా అంటూ తిరిగి కౌంటర్లు వేస్తున్నారు కూడా.